ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్య సంబంధం అంటే అది ఎలా ఉంటుంది అంటే 27 సంవత్సరాలుగా వైవాహిక బంధంలో ఉన్నారు. ఒక మగవాడు, ఒక ఆడది అంటే వాళ్ళ మధ్య ఎన్నో జ్ఞాపకాలుంటాయి. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే విజయ్‌కి సంబంధించి, అలాగే తన భార్యకి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు. పైగా వీళ్ళిద్దరి పెళ్లి చాలా అంటే చాలా యాదృచ్చికంగా జరిగింది. ఒక అద్భుతం అని చెప్పొచ్చు వీళ్ళ పెళ్లి గురించి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే దాదాపుగా 2020 లేదా 21 సంవత్సరం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నమాట. అయితే వీళ్ళిద్దరూ ఆ సమయంలో అంటే 2020, 21 సంవత్సరంలో వీళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మూడో మనిషి ఎంట్రీ అనేది జరిగిపోయింది. మూడో మనిషి ఎంట్రీ జరిగినప్పుడు కొన్నాళ్ళు బానే ఉంది. బానే సాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలొచ్చాయి. ఆర్థికమైన ఆంక్షలు, అలాగే కుటుంబపరమైన ఆంక్షలు, దెప్పిపొడుపు మాటలు ఇలాగా ఒకళ్ళ మించి ఒకటి, ఒకటి మించి ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమైందంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది కరెక్టే. అయితే ఇప్పుడు ఊహించని పెద్ద షాక్. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే విజయ్‌కి త్రిష అంటేనే ఇష్టం. తన భార్య అంటే ఇష్టం లేదు. అందుకనే విడాకులకు ఒప్పుకున్నాడు. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్న నడుమ తన భార్య విషయంలో త్రిషకి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏంటి ఆ వార్త అనేది గనుక చూసినట్టయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించి చాలా తీవ్రమైన మనస్తాపానికి గురైంది భార్య సంగీత, అలాగే కొడుకు సంజయ్. వాళ్ళిద్దరూ కూడా ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవ్వాలి అనుకుని కూడా త్రిషని చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి విపరీతమైన బాధపడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ని కుటుంబ సభ్యులతో పాటుగా విజయ్ తల్లిదండ్రులు కూడా అడగడం జరిగింది. ఏంటి దీనికి నీ సమాధానం ఏంటి? నీ కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరు లేకపోతే నీ నీ ఫ్యామిలీ పరంగా పరిపక్వత ఎక్కడ వస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. అదే సమయంలో త్రిష ఏం చేసింది? ప్రేమ రిలేషన్ కన్నా గొప్పగా ఉంటుంది. అంటే ప్రేమ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ గొప్పగా ప్రేమ వినిపిస్తుంది అని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు పెట్టడం జరుగుతుంది. అంటే ఒక పక్కనేమో ఫ్యామిలీ గురించి విజయ్ బాధపడుతుంటే, మరొక పక్కన త్రిష ఈ రకంగా ఇండైరెక్ట్‌గా ట్వీట్స్ చేస్తూ ఉండడంతో ఇక ఎందుకో విజయ్‌కి కోపమొచ్చింది. కోపమొచ్చి ఇలాంటివి ఇలాంటి కామెంట్లు, ట్వీట్లు ఈ సమయంలో కరెక్ట్ కాదని. ఎందుకనంటే ఆ సమయంలో మీరు గమనించినట్టయితే టోటల్ మీడియా అంతా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తూ సైన్ పెడుతుంటే మొత్తం ఫోకస్ అంతా త్రిష మీదే పెట్టారు. సో త్రిష పైన పెట్టినప్పుడు తన కామెంట్స్ కానీ, తనకు సంబంధించిన విషయాలు కానీ ఏదైతే పబ్లిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వెళ్తున్నాయో అది చాలా ఫోకస్డ్‌గా ఉంటుంది. అయితే ఒక పక్కన భార్య రాలేదని మనస్తాపానికి గురైన విజయ్, ఇంకొక పక్కన త్రిష వచ్చింది. తన స్థానాన్ని త్రిష తీసేసుకుంది అన్న బాధలో ఉన్న సంగీతకి ఈ త్రిష కామెంట్స్ పుండు మీద కారం జల్లినట్టు అయిపోయింది. దాంతో ఇక చాలా అంటే కుటుంబంలో ఒక రకమైన రచ్చ ఏర్పడిందన్నమాట. దాంతో ఒక్కసారిగా విజయ్ త్రిష మీద సీరియస్ అయినట్టు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇలాంటివి కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనం బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు ఆ బాధ్యతని కంటిన్యూ చేయాలి. దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. అప్పుడే మనకి ఒక పరిపక్వత వస్తుంది. ఎందుకనంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, రూమర్‌లు వేరు. ఇప్పుడు సినిమాలో రూమర్‌లు వచ్చాయనుకోండి అది కామన్ అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో రూమర్స్ అంటే అది ప్రజాసేవకు సంబంధించింది. అందుకనే విజయ్ చాలా అంటే చాలా విషయం చేసి ఇంకొక మాట ఏమన్నాడంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా భార్య విషయంలో కానీ, నా వ్యక్తిగతమైన ఫ్యామిలీ విషయంలో కానీ ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అంటూ అలాగే త్రిషకి సంబంధించిన కొంతమంది అంటే త్రిష విషయంలో వాళ్ళని కొంతమందిని హెచ్చరించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తన భర్త తనకి విలువిస్తున్నాడన్న విషయం అర్థమైన సంగీత ఇక చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. ఎందుకనంటే ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే విజయ్ అలాగే తన భార్య సంగీతకి సంబంధించి 2021 వరకు వాళ్ళిద్దరి దాంపత్యం ఎంత బాగుండేదంటే విజయ్ ఏం చేసినా కూడా తన భార్య అంగీకారంతోనే చేసేవాడు.
అలాగే తన భార్య కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా విజయ్ చేసిన పని అంటే విజయ్ గనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది నచ్చింది, నాకు నేను చేద్దాం అనుకుంటున్నానంటే దాని మీదే తన దృష్టి పెట్టేది. అలాంటిది 2020, 21 సమయంలో తను లండన్‌లో ఉండాల్సిన అవసరం ఏర్పడిందనమాట కరోనా టైంలో. చాలా ఒంటరైపోయాడు విజయ్. ఆ సమయంలోనే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద కుదుపు వచ్చింది అంటూ తమిళ వర్గాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు పిల్లలిద్దరూ కూడా అంటే ఇప్పుడు చిన్న ఏజ్‌లో పిల్లలకి ఒక 5 ఏళ్లున్నాయి, 3 ఏళ్లున్నాయి. ఆ సమయంలో పిల్లలు దగ్గర నుంచి భార్యాభర్తలు విడిపోతున్నారు అంటే, ఆ పిల్లలని కాపాడుకోలేని అంటే పిల్లలు భార్యాభర్తల్ని కలిపే అవకాశం ఉండకపోవచ్చు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు కూడా ఇంచుమించు పెళ్ళిళ్ళ ఏజ్‌కొచ్చారు. పెద్ద బాబుకి యాక్చువల్లీ అయితే సంజయ్‌కి ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పెళ్లి కూతురు ఎవరో కాదండి. అజిత్ కూతుర్ని అనుకుంటున్నారంట. అజిత్ తెలుసు కదా! తమిళ్ హీరో అజిత్. సో, అజిత్ కూతురు కూడా కొంచెం వీళ్ళిద్దరికీ జోడీ బావుంటుందని అనుకున్నారు. ప్లస్ అజిత్ అండ్ విజయ్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో, అలా అనుకున్నారు వాళ్ళు. బట్ ఏమైంది మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఎంతలాగా అయిపోయిందంటే విజయ్ కొడుకు సంజయ్, విజయ్ ఒక దాంతో అంటే తన సపోర్ట్‌తో తనకి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి దాదాపుగా 3 ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్‌నే వద్దనుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ చుట్టాల ప్రమేయము, అలాగే ఫిల్మ్‌కి సంబంధించిన కొంతమంది వాళ్ళకి సంబంధించి ఇలాగ కొంతమందికి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కిందనమాట. ఆ ప్రాజెక్ట్ తెలుగులో చేయడం చాలా పెద్ద విశేషం. ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇప్పుడు వీళ్ళిద్దరిని కలుపుతోంది కూడా విజయ్ తరఫు నుండి కూతురు, తల్లి తరఫు నుండి కొడుకు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే లండన్‌లో కొడుకును తల్లి మాత్రమే ఉన్నారు. కూతురు విజయ్ దగ్గరే ఉంది. విజయ్ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరే తను ఉంటుందనమాట. ఎందుకనంటే డ్యాడీకి నేను సపోర్ట్ ఉండాలి అనేసేసి. ఆ అమ్మాయికి ఏజ్ చిన్నదే 21 ఇయర్స్. కానీ ఎంత మెచ్యూరిటీ ఉందంటే, ఇప్పుడు గనక తన తండ్రిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందనుకోండి తను కూడా వాళ్ళ మదర్‌తోనో, వాళ్ళ బ్రదర్‌తోనో, విజయ్ ఇంకా లోన్లీ ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే గమనించాల్సింది ఏంటంటే, ఒంటరితనంగా ఉన్నప్పుడే దుష్ట శక్తులు చుట్టూ ముట్టేస్తాయి. అది తెలుసుకుని ఆ అమ్మాయి లేదు నేను నాన్నని వదిలిపెట్టి రాను. మీ ఇద్దరు కలవాల్సిందే. అన్నయ్య, డ్యాడీ కలిసి ప్రాజెక్ట్స్ చేయాలి అని జెప్పి, ఇక మొత్తానికైతే మాత్రం ఒప్పించడం అయితే జరిగిందనమాట. సో, ఫ్రెండ్స్ విన్నారు కదా! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు విజయ్ అలాగే సంగీతలకి సంబంధించి? త్రిష త్రిష విషయంలో విజయ్ చేస్తుంది కరెక్టా? లేదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మిసెస్ అంటే సంగీత గారు చేస్తుంది కరెక్టా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కనుక ఇక్కడి వరకు అంటే ఎండ్ వరకు చూసినట్టయితే దయచేసి జస్ట్ ఒక కామెంట్ చేయండి. లేదంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా ఇవ్వడమైతే జరుగుతుందనమాట. అది ఫ్రెండ్స్. ఛానెల్‌ని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే పెట్టారనుకోండి. ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏం పెట్టినా కూడా మీకు అప్డేట్స్ లాగా వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి మా ఛానెల్‌కెళ్ళి చూసినా కూడా మీకు ప్రాబ్లమ్ తెలిసిపోతుంది.